అందరికీ నమస్కారం అండి. నేనైతే ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందున్నాను. సో ఆ గుడ్ న్యూస్ మీకు చెప్పాలని ఎప్పుడెప్పుడు చెప్దామా అని వెయిట్ చేస్తున్నాను. ఈ ఈవినింగ్ కూడా వచ్చేలాగా అని ఎవరో చెప్తే విన్నాను. అది ఎంతవరకు కరెక్టో మీరు చెప్పండి సార్. ముందుగా మీకు మా శ్రీలక్ష్మి మెడికల్ సెంటర్ తరపు నుంచి మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు ముందుగా మీకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాము. ఎందుకంటే ఒక మంచి విషయాన్ని ప్రజల్లోకి తీసుకోవడంలో మీరు ఎప్పుడు ముందు ఉంటారని ఆ రోజు ఈ రోజు మీరు నిరూపించారు కూడా. ఒకటి, అనేక మంది ప్రజలు, చాలా మంది చుట్టుపక్కల ఎస్పెషల్లీ ఎంప్లాయర్స్ అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజు, టీచర్స్, ఇలా అనేక మంది ప్రైవేట్ మ్యాన్, బిజినెస్ మ్యాన్ వాళ్ళు చాలా మంది గడిచిన 6 నెలల నుంచి నన్ను అడగడం ఏమంటే, సాయంత్రం పూట కూడా వెసులుబాటు ఉంటే మాకు కొంత బాగుంటుందని అడిగిన సందర్భంలో 6 నుంచి 8 వరకు మాత్రం పెట్టాము. అంతే తప్ప టైం ఒక్కటి చేంజ్ అయింది. ఉదయం 9 నుంచి 2 వరకు అలాగే ఉంటుంది. తెల్ల కార్డు ఉన్న వాళ్ళు కూడా సాయంత్రం కూడా రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. తెల్ల కార్డు ఉంటే 10 రూపాయలు, లేకపోతే 50 రూపాయలు. అదే టైము, అదే రోజులు, అదే ఉంటాయి. ఓన్లీ సాయంత్రం మాత్రం 2 గంటలు పెట్టాము. ప్రతి ఆదివారం సెలవు ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే గుత్తి రోడ్లో ద్వారకా ఫంక్షన్ హాల్ పక్కనే శ్రీలక్ష్మి ఎముకల నరాల సెంటర్ మాది ఉంటుంది. ప్రతి ఆదివారం సెలవు ఉంటుంది. ఉదయం 9 నుంచి 2 గంటల వరకు కొనసాగుతుంది. సాయంత్రం 6 నుంచి 8 వరకు పట్టణ ప్రజల కోసం పెట్టడం జరిగింది. ఫీజులో మాత్రం ఎటువంటి మార్పులు లేవు. అప్పుడున్న రేట్లే ఇప్పుడు. ఈ రోజు కూడా నాకు స్కానింగ్ కావాలన్నా సాయంత్రం పూట కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పంపుతాం తప్ప బయటకి ఎక్కడ పంపడం అనేది ఉండదు. సో అదే కొనసాగుతుంది. చూసారు కదండి సార్ ఏం చెప్పినారో. సో సారు మనకి సేవ అనే కంటే వైద్యం చేయాలి అనేది ఆయన ఒపీనియన్. మరి లేట్ ఎందుకండి, త్వరగా వీడియో చేసి వెంటనే ఇక్కడికి వచ్చి మీ సమస్య ఏమున్నా త్వరగా సాల్వ్ చేసుకోండి.